ఇటీవల వరుస విజయాలతో మెగా ఫ్యామిలీ మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ 300 కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరగా, దర్శకుడు సుజీత్కు పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్గా ఇచ్చారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు కూడా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ విజయానికి గుర్తుగా చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ స్పోర్ట్ బహుమతిగా అందించారు. ఈ నేపథ్యంలో పెద్ది హిట్ అయితే బుచ్చిబాబు కూడా ఇలాంటి గిఫ్ట్ అందుకోవాలని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. కొంతకాలం పాటు వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మళ్లీ విజయబాట పట్టింది. మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శలు ఎదురైనా, తాజాగా వచ్చిన 2 భారీ సినిమాలు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలు 300 కోట్ల రూపాయలు క్లబ్లోకి చేరి మెగా ఫ్యాన్స్కు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. దీంతో మెగా ఫ్యామిలీ టాలీవుడ్లో మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అద్భుతమైన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా పవన్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయనను 300 కోట్ల రూపాయలు క్లబ్లోకి తీసుకెళ్లింది. ఈ ఘన విజయం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్కి ఖరీదైన బహుమతి అందించారు. సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్గా ఇచ్చి, సుజీత్ పనితీరుకు గుర్తింపు ఇచ్చారు. ఈ లగ్జరీ ఎస్యూవీ అందుకున్న సుజీత్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఫోటోలు వైరల్గా మారాయి. ఇది తన జీవితంలో అందుకున్న అత్యుత్తమ బహుమతుల్లో ఒకటని ఆయన భావోద్వేగంగా తెలిపారు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ బ్లాక్బస్టర్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిరంజీవి కెరీర్లోనే మరో రికార్డ్ మూవీగా మారింది. ఈ సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడికి అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును బహుమతిగా అందించారు. కారు అందుకున్న సందర్భంగా చిరంజీవి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేయాలని సరదాగా సూచనలు చేయడం కూడా అభిమానులను ఆకట్టుకుంది. మెగా బహుమతి మహదానందం అంటూ అనిల్ రావిపూడి స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ 2 సంఘటనలతో మెగా ఫ్యామిలీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైందన్న చర్చ కూడా జరుగుతోంది. భారీ బ్లాక్బస్టర్ అందిస్తే దర్శకులకు ఖరీదైన కార్లు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు మెగా హీరోల ప్రత్యేకతగా మారిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై పడింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పెద్ది కూడా భారీ కమర్షియల్ హిట్ అయితే, దర్శకుడు బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ నుంచి రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన గిఫ్ట్ అందుకోవడం ఖాయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ విజయాల పరంపర కొనసాగాలి, పెద్ది కూడా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం మెగా ఫ్యామిలీ విజయాల జోరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.